ఎల్బీ స్టేడియంలో సేవాలాల్ మహారాజు క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ సేవాలాల్ మహారాజు 285వ జయంతిని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్సీ సభావత్తు రాములు నాయక్ చేపట్టిన సేవాలాల్ మహారాజు క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ మహారాజు పేరిట రాష్ట్రంలో తొలిసారిగా గిరిజన లంబాడి యువతకు క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. శని, ఆది, సోమవారాల్లో ఈ టోర్నమెంట్ కొనసాగుతుందని, మొత్తంగా 16 జట్లు పాల్గొంటున్నాయని వివరించారు. విన్నర్కు ₹1,00,000, రన్నర్కు ₹50,000 నగదు బహుమతి ప్రదానం చేస్తామని వెల్లడించారు. ఇక ప్రతి ఆటగాడికి సర్టిఫికేట్లు ప్రదానం చేస్తామని స్పష్టం చేశారు రాములు నాయక్. ఇందులో 16 టీవీలు అన్ని జిల్లాలకి సెలెక్ట్ చేయడం జరిగింది. మొదటి బహుమతి ₹1,00,000 విన్నర్కి, రన్నర్కి ₹50,000. 70 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఎల్బీ స్టేడియంలో గిరిజన పిల్లలు, లంబాడి పిల్లలు ఆడడం ఇది మొదటిసారి. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. కొత్త ప్రభుత్వం మంచిగా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మొన్ననే సేవాలాల్ మహారాజ్కు ముఖ్యమంత్రి గారు వచ్చి ₹1,00,00,000 నుంచి ₹2,00,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా